అందుకుంది. కొత్తగా జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై కసరత్తు ఒక కొలిక్కొచ్చింది. ప్రచారంలో ఉన్నట్లు 6 జిల్లాలు కాకుండా కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కొత్తగా 4 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 26 జిల్లాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలు మాత్రమే ఉండేవి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తూ 2022 సంవత్సరంలో 26 జిల్లాలుగా విభజించింది. అలాగే ఏపీలో 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ తప్పుబట్టింది. లోక్సభ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారంటూ ఆరోపణలు చేసింది. కొన్ని జిల్లాల కేంద్రాలు 100 కిలోమీటర్ల పరిధిలో ఉండడంతో అనేక సమస్యలు వచ్చాయని విమర్శించింది. 2024 ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని కూడా లేవనెత్తాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శాస్త్రీయ విధానంతో పునర్విభజన చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కొత్తగా 4 జిల్లాల ఏర్పాట్లు చేస్తామని, అలాగే జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న మండలాలను సమీప జిల్లా కేంద్రంలో కలుపుతామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టింది. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక మంత్రులతో కలిసి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజలు, మేధావులు, ఇతర వర్గాల నుంచి వినతులు స్వీకరించింది. జిల్లాలో డివిజన్ల, మండలాల ఏర్పాటు వంటి అంశాలపై రెవెన్యూ శాఖకు ఇప్పటివరకు 12,000 వినతులు వచ్చాయి. జిల్లా నుంచి వచ్చిన కొన్ని ప్రతిపాదనలో ఆ శాఖ ప్రాథమికంగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది.